రాజధాని నిర్మాణ పనుల్లో 9,000 కోట్ల ప్రజాధనానికి టెండరు. సిండికేట్లతో మిలాఖత్తు. ఒక మొబిలైజేషన్ అడ్వాన్సుల్లోని 3,200 కోట్ల పైగా ముఖ్య నేతల జేబుల్లోకి. అమరావతిలో డెవలప్మెంట్ చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు కొంతమంది సాక్షి పేపర్లో ఈ ధనము వృధా అయిపోతుంది, మొత్తం ముఖ్య వాళ్ళ జేబుల్లోకి వెళుతుంది అని సాక్షిలో రాస్తున్నారు. ఇది నిజమా అబద్ధమో ప్రజలు మీరు ఆలోచించుకోండి. అమరావతి డెవలప్మెంట్ అవుతుంటే ఇంకో పక్క ఇట్లా ఇష్టం కక్కుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, అమరావతి ఎప్పుడు పూర్తి అవుతుంది, అది ప్రజలు మీరు చూసుకోవాలా. ఎందుకంటే రాజధాని పన్ను నిర్మాణం స్టార్ట్ కాగానే రింగ్ రోడ్లు స్టార్ట్ అవుతే దాంట్లో కుంభకోణం అంటారు, దీనికి కుంభకోణం అంటారు. ఇంకోటి ఏం చూస్తే బేతాళి కుట్ర బాబు స్క్రిప్ట్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్య విధానాలపై అక్రమ కేసు, అబద్ధ వాంగ్మూలాలు, తప్పుడు సాక్షులు, లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చూపించేందుకు కుతంత్రము, దర్యాప్తు ముసుగులు, సిట్ అరాచకాలు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జరగలేదని సాక్షి పేపర్లో రాశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రే అని అంటున్నారు. మరి దీనికి ప్రజలు అవునా కాదా చూడండి. మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరగలేదా? దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, రాజ్ కసిరెడ్డి గారికి సంబంధం ఉందా లేదా? మీరు ప్రజల్లో కామెంట్ రూపంలో పెట్టండి. ఈ కుంభకోణం జరగలేదనడాన్ని ఎంతమంది సమర్థిస్తారు, జరిగింది అనేదాన్ని ఎంతమంది సమర్థిస్తారు? అమరావతి టెండర్లో లోపాలు ఉన్నాయనే వాళ్ళు ఎంతమంది? అమరావతి డెవలప్మెంట్ అవుతుందని ఎంతమంది దీన్ని ప్రజలు ఆమోదిస్తారో ప్రజలు మీరే తెలుసుకోవాలా. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతూ ఉంటే ఇలా ప్రతి ఒక్క దాంట్లో కుంభకోణాలు నడుస్తున్నాయని చెప్తే పారిశ్రామికవేత్తలు కూడా భయపడి పారిపోయే విధంగా సాక్షిలో రాస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.